హాయ్ అండి అందరికీ. పోయిన గురువారం 12 తారీఖు స్కూల్ ఓపెన్ అయింది. స్కూల్ ఓపెన్ అవ్వగానే పేరెంట్స్ గబగబా వెళ్ళి ఫీజులు కట్టడం, బుక్స్ తేవడం, అట్టలు వేయడం, వేసి పంపించడం, వాళ్ళు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళిపోవడం, పేరెంట్స్ ఆఫీస్కి వెళ్ళిపోవడం, హాయిగా సాగిపోతుంది జీవితం అనుకుంటున్నారు. అంతేనా? కానీ ఎంతమంది పేరెంట్స్ వెళ్ళి ప్రిన్సిపాల్ తోటి, టీచర్స్లతోటి మాట్లాడుతున్నారండి. లాస్ట్ ఇయర్ మా బాబు ఈ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు, ఈ ఇయర్ కూడా ఈ సబ్జెక్టులలో వీక్ ఉంటే 6 monthsలో మా బాబుని తీసేస్తామని, మా పాపని తీసేస్తామని, ఇంగ్లీష్ మీడియం రావాలని, ఇంగ్లీష్ మీడియం చదవాలని ఇంగ్లీష్ స్కూళ్ళల్లో వేసి లక్షలు వేలు పెట్టి చదివిపిస్తున్నాం. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా మన పిల్లలు? ఇంట్లో వచ్చి మాట్లాడుతున్నారా? టీచర్స్తో మాట్లాడుతున్నారా? ఎప్పుడైనా గమనించారా? ప్రిన్సిపాల్తో కానీ టీచర్స్తో కానీ మీరు అడిగారా? మా బాబు కూడా ఇంగ్లీష్ మాట్లాడట్లేదు, మా పాప ఇంగ్లీష్ మాట్లాడట్లేదు, 2 years అయింది, 3 years అయింది, మీ స్కూల్నే చదివిపిస్తున్నాము, ఇంకో 6 monthsలో తన లాంగ్వేజ్ మాట్లాడకపోతే ఖచ్చితంగా మీ స్కూల్ నుండి మేము మా పిల్లల్ని తీసేస్తామని. ఈ 1 weekలోనే కాదండి, మీరు 3 months తర్వాత, 6 months తర్వాత కానీ ఖచ్చితంగా ఎప్పుడైనా అడగండి. మీరు అడగలేదంటే రివర్స్ ఎగ్జామ్స్ టైంలో 3 months, 6 months, 1 year తర్వాత ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు రివర్స్ మన మీద కంప్లైంట్ ఖచ్చితంగా ఇస్తారు. మీ పాప మంచి చదవట్లేదు, మీ బాబు మంచి చదవట్లేదు అని. మీరు గట్టిగా మంచిగా అడిగిరంటే అప్పుడు సూపర్ మామ్స్ కాదండి, సూపర్ మామ్స్, సూపర్ డాడ్ అవుతారు మీరు వాళ్ళ భవిష్యత్తులో. నేను చెప్పింది నిజమని మీ మనస్ఫూర్తిగా అనిపిస్తే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ పిల్లల్ని విషయంలో స్కూల్లో ఏ విషయాల గురించి మీరు ప్రిన్సిపల్ని, టీచర్ని అడిగారో అది నాకు కామెంట్ చేయండి ప్లీజ్. సబ్జెక్ట్లో వీక్ ఉన్నా, లాంగ్వేజ్లో వీక్ ఉన్నా, బిహేవియర్లో చేంజ్ అయినా స్కూల్లోకి వెళ్ళి మా పిల్లల్ని తీసేస్తామని గట్టిగా ఖచ్చితంగా మాట్లాడండి. పిల్లల భవిష్యత్ కన్నా పేరెంట్స్కి ఏది ముఖ్యం కాదు. పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది, అందుకే గట్టిగా మాట్లాడండి.